దేవునికి స్తోత్రం. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాములు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో ఈరోజు క్లుప్తంగా దీని గురించి నేర్చుకుందాం. అది ఏమిటంటే లంచము అంటే ఏమిటి, లంచము తీసుకోవచ్చా, లంచము ఎందుకు తీసుకోకూడదు, లంచము తీసుకుంటే ఏం జరుగును, ఈ విషయం గురించి ఈ చిన్న వీడియోలో మనం నేర్చుకుందాం. బైబిల్ వచనం ప్రకారంగా, బైబిల్ ఆధార ప్రకారముగా ఇది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అన్యాయాన్ని న్యాయముగా మార్చడానికి, అసత్యాన్ని సత్యముగా మార్చడానికి, జరగకూడదాన్ని జరిగించేటట్టుగా చేయడానికి ఇది సీక్రెట్గా లంచము తీసుకుంటారు. ఈ సీక్రెట్గా తీసుకునే ధనాన్ని, డబ్బుని లంచము అంటారు. లంచము అనేది తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదని దేవుని గ్రంథములో రాయబడి ఉంది. బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో దేవుడు మాట్లాడి ఉన్నాడు. లంచం అనేది తీసుకోకూడదు అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17 వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. ఏలయనగా నీ దేవుడని యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు అని లేఖనంలో రాయబడి ఉంది. మరి నువ్వెందుకు ఏదైనా పని చేసి పెట్టాలంటే లంచం తీసుకుంటున్నావు? లంచం తీసుకోకూడదని లేఖనంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 23వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఇలాగున దేవుని వాక్యంలో రాయబడి ఉంది. లంచము తీసుకొనకూడదు. లంచము తీసుకుంటే ఆ మనిషికి ఎలా ఉంటుందంటే, లంచం అనేది దేవుని దృష్టికి మంచిది కాదు. ఈ లంచము అనేది దృష్టి గల వానికి గుడ్డితనము కలిగజేస్తుంది. లంచం తీసుకున్నవాడు, మరి మంచితనం ఉన్నవాడు, మంచి దృష్టి కలిగిన వాడు అయితే లంచం ఎప్పుడైతే తీసుకున్నాడో వాడు గుడ్డివాడు అయిపోతాడని దేవుని లేఖనంలో రాయబడి ఉంది. నీతిమంతుల మాటలకు అపార్థం చేయించును అంటే నీతిగా ఉండే వారికి అవినీతిగా మార్చడానికి ఈ లంచము పనిచేస్తుంది అన్నమాట. అందుకే మంచితనంగా ఉండాలని ప్రయత్నం చేయండి. లంచం పుచ్చుకున్న వాడికి, వాడి దృష్టికి ఈ లంచం అనేది పాపము అనిపించదు, లంచము అనేది తప్పు అనిపించదు. మరి ఎలా కనిపిస్తుందని వాక్యం సెలవుతుందంటే, లంచం తీసుకునే వాడి దృష్టికి మాణిక్యము వలె ఉండును. మాణిక్యము వలె చాలా మంచిది అన్నట్టుగా దగదగ మెరిసిపోతుంటుందట. ఎప్పుడు దొరుకుతుంది రా బాబు, ఎప్పుడు పొందుకుందామా అన్నట్టుగా అతను భావిస్తాడట. అతని కళ్ళకు ఆ లంచము అలా కనిపిస్తుంది. సామెతల గ్రంథం 17లో 8వ వచనంలో రాయబడి ఉంది. ప్రియమైన వర్లారా, దేవుని లేఖనంలో మనము మరలా చూస్తాం. ఈ లంచము అందరికీ ఆశ. లంచము అనేది చాలా మందికి ఆశ పడుతూనే ఉంటారు. చాలా మంది ఆశే. ఈ లంచం పుచ్చుకుంటే జ్ఞానుల కళ్ళకు గుడ్డితనము కలిగిస్తుంది అని ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్యం రాయబడి ఉంది. ఈ లంచం పుచ్చుకుంటే ఎంత జ్ఞానం గల వాడికైనా సరే, జ్ఞానం గల దృష్టి కలిగిన వాడికైనా సరే ఆ లంచము గుడ్డితనము కలిగిస్తుంది. కనుక లంచం తీసుకోవడం తప్పు, నేరం. దేవుని దృష్టికి నేరమే, అది ఇహలోకంలో కూడా, ఈ మానవ లోకంలో కూడా నేరం, మనుషుల దృష్టిలో కూడా నేరమే. కనుక నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు లంచం తీసుకుంటున్నావో అది మానివేసి నీతిగా పరిపాలిస్తే, నీతిగా జరిగిస్తే, నీతిగా జీవిస్తే నీకు, నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వదకరంగా ఉండును. అది దాసుడైనా, మరి నాయకులైనా, అధికారులైనా
ప్రభుత్వ అధికారులైనా, ప్రైవేట్ అధికారులైనా, సేవకులైనా లంచం జోలికి వెళ్తే చాలా డేంజర్. అది తప్పు అని దేని వాక్యంలో ఖండిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మీరు మొదట్లో సేవలు వచ్చినప్పుడు, మీరు మొదట్లో డ్యూటీలో వచ్చినప్పుడు, మీరు మొదట్లో మరి ఉద్యోగం రీత్యా వచ్చినప్పుడు మీరు దేని విషయంకి మరి లంచం జోలికి వెళ్ళేవారు కాదు. మరి ఇప్పుడు మీరు ఎందుకు లంచముల జోలి వైపు చూస్తున్నారు? ఈ లంచము అనేది చాలా ప్రమాదం అని మీకు తెలుసు కదా. లంచం పుచ్చుకుంటే నీకున్న మంచితనాన్ని పోగొట్టుకుంటావు కదా, నీకున్న మంచితనాన్ని పాడు చేసుకుంటావు కదా. ఎందుకు ఇది తెలుసుకోలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించండి సార్. ఎప్పుడైతే లంచము వైపు చూస్తామో, ఎప్పుడైతే లంచం పుచ్చుకుంటే మరి మంచిదే అనిపించుకుంటావో, లంచం చూసి నువ్వు సరదా దేవుని లేఖనం సెలవిస్తుంది, లంచం పుచ్చుకుంటే త్రోవ తప్పిపోయి న్యాయాన్ని మర్చిపోతారని లేఖనంలో రాయబడి ఉంది. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 3వ వచనంలో న్యాయము తప్పిపోతారటండి. న్యాయముగా పరిపాలించలేరు, న్యాయముగా జరిగించలేరు, న్యాయముగా ఉండలేరని కూడా దేవుని లేఖనం ఉంది. ఈ లోకంలో మనుషుల కన్ను కప్పేయగలవు కానీ దేవుని కన్నులు నువ్వు కప్పలేవు. ప్రియమైన వాళ్ళ దేవుని బిడ్డలారా, లంచం అనేది చాలా చాలా ప్రమాదం అని తెలుసుకోవాలి. న్యాయం తప్పిపోతావు లంచం వైపు చూసి. ఇది ఒక్కసారి ఆలోచించండి సార్. మరలా నేను చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లంచం తీసుకునేవారంట వీరి పబ్లిక్లో తీసుకోరట, అందరి ఎదుట ఈ లంచం అనేది తీసుకోరంట. మరి ఎలా తీసుకుంటారని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలు ఏమై ఉందంటే చూడండి ప్రియులారా. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనంలో లంచములు రహస్యముగా పుచ్చుకుంటారు, లంచములు తీసుకునేవారు టేబుల్ కింద చేపెట్టి తీసుకుంటారంట. చాలా రహస్యముగా తీసుకుంటారని లేఖనంలో రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళారా, దయచేసి మరి ఈ విషయం కూడా అర్థం చేసుకుంటే మంచిదండి. పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారండి. అలాంటిది లంచం తీసుకొని నువ్వు అవతల వ్యక్తికి అన్యాయం చేయకుండా ఉంటే మంచిది. అలాగా లంచం తీసుకోవడం తప్పు అని మీకు మీరే ఒక ఆత్మ సాక్షిగా ఆలోచించాలని మనవి చేస్తున్నాండి. థ్యాంక్ యూ సార్. దేవునికి భయపడని సేవకులకు, పై అధికారులకు, సిబిఐ అధికారులకు భయపడని మరి ఉద్యోగస్తులకు, అధికారులకు వాళ్ళకి ఏ భయం ఉండదు. కాబట్టి వాళ్ళ చేతి నిండా లంచాలే ఉంటాయని కూడా దేవుని లేఖనంలో రాయబడి ఉంది. కీర్తనలు 26వ కీర్తన 10వ వచనంలో ఒక్కసారి చూడండి సార్. ప్రియమైన వాళ్ళరా, ఈ లంచం తీసుకునే మనస్సు ఉన్నవారు లంచం తీసుకున్నట వలన పంచాయతీకి వచ్చేవారు, మండలానికి వచ్చేవారు, ఆ పంచాయతీకి వచ్చే బీదలకు న్యాయం చేరకుండా చేస్తారు. ఎందుకంటే ఎవరు లంచం ఇస్తే వారి పని చేసి పెట్టడానికి మనసు లంచం తీసుకునే వారికి ఉంటుంది. కనుక పేదలైన వారు, బీదలైన వారికి న్యాయము జరగదు, న్యాయం జరిగించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే లంచం తీసుకునే అలవాటు ఉన్న వారికి. ప్రియమైన వాళ్ళారా, లంచం తీసుకునుట వలన ఏం జరుగుతుందంటే దేవుని లేఖనంలో రాయబడి ఉంది, ఈ లంచం తీసుకుని
నిర్దోషులని తీర్పు తీర్చేస్తారు. తప్పు చేస్తారు కానీ తప్పు చేయనట్టుగా తీర్పు తీస్తారు. అతను తప్పు చేసి దోషి అయి ఉన్నాడు కానీ నిర్దోషిగా చూపిస్తారు. ఎందుకంటే లంచం అది కూడా లేఖనం రాయబడి ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఈ లంచం తీసుకునేవారు ఏ విధంగా ప్రవర్తిస్తారో కూడా ముందే రాసి పెట్టడండి. ఈ లంచం ఇచ్చేది ఎవరు నేర్పారు? ఫస్ట్ టైం మొదట్లో లంచం ఎలా పుట్టుకొచ్చింది అంటే ఈ లేఖనంలో రాయబడి ఉంది. ఈ లంచం ఇచ్చేవారు చిన్నతనంలో ఉన్నవారు ఇవ్వరు, చిన్న స్థాయిలో వారు ఇవ్వరు. ఎవరైతే బడాబాబులు ఉన్నారో, పెద్దవారు ఉన్నారో, గొప్పవారు ఉన్నారో, పాండిత్యులు ఉన్నారో, మరి జ్ఞానం గలవారు ఉన్నారో, గొప్ప అధికారంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు మాత్రమే పై స్థాయి వాళ్ళందరికీ మరి డ్యూటీలో ఉన్న వారికి లంచం ఇచ్చి నేర్పించారంట. ఈ లంచం అలాగ పాకపోయింది. ఎవరు లంచం ఇవ్వకుండా ఆపిస్తే ఎందుకు లంచం అవుతుందండి? ఈ లంచం ఇవ్వటం వలన పేదవాడు ఇబ్బంది అవుతున్నాడు. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది. లంచం కూడా ఇస్తారంట ఏదైనా పని చేయాలంటే. అది తప్పు కదండి. ప్రియమైన వారలారా, ప్రభువు మిమ్మల్ని ప్రేమించి గొప్ప స్థాయిలో మీకు ఉంచినట్లయితే, ఉంచి ఉంటే అది దేవుని దయ వలన పొంది ఉన్నామని గుర్తెరిగి దేవునికి భయపడుతూ, పై అధికారులకు భయపడుతూ, లంచానికి దూరమై ప్రజలకు న్యాయము చేస్తే మంచిది. ప్రజలు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. లంచాలు తీసుకోలేని ఆఫీసర్ అని ఒక మంచి సాక్ష్యం నీకు ఉండాలి. అది పాస్టర్ అయినా, మాస్టర్ అయినా, మరి మండల స్థాయిలో ఉన్న అధికారి అయినా, పంచాయతీ స్థాయిలో ఉన్న అధికారులైనా, మరి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వారైనా సరే, రాష్ట్రాన్ని పరిపాలిసినటువంటి అధికారులైనా సరే, అవును మీకున్న అధికారం అంతా కూడా దేవుడే ఇచ్చింది కాబట్టి మరి ప్రజలు నీకు సాక్ష్యం చెప్పాలి, లంచం తీసుకోలేని అధికారి అని. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్లరా, ఈ లంచం తీసుకునే అలవాటు పడిన వారికి, లంచం తీసుకునే మనస్సున్న వారికి, ఈ లంచం తీసుకునే వారికి ఎంత ఇచ్చినా అతనికి తృప్తి ఉండదట. ఇది దేవుని లేఖనంలో రాయబడి ఉంది. సామెతలు 6వ అధ్యాయము 35వ వచనంలో ఈ లంచం తీసుకునే వారికి ఎంత ఇచ్చినా అతనికి తక్కువే, తృప్తి చెందలేడు, తృప్తి ఉండదట. చదవండి దయచేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప స్థాయిలో గొప్ప అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వినవలసినటువంటి విషయం ఏమంటే, లంచాలంటే అసహించుకునేవాడు, పదవుల గొప్ప స్థాయిలో ఉండేవాడు, నేను ముందుకు కొనసాగాలనుకునేవాడు, మరి లంచం అంటే అసహించుకునేవాడు పదవులలో కొనసాగుతాడట. లంచానికి ఆశపడేవాడు పదవిలో కొనసాగే అవకాశము దేవుడు ఇవ్వడు. అందుకే లంచానికి దూరమై పదవుల్లో కొనసాగు, ప్రజలలో మంచి పేరు తెచ్చుకోండి. మరి అధికారులు కూడా మంచి పేరు సంపాదించుకోవడానికి ఇష్టపడండి. దేవుని లేఖనంలో రాయబడి ఉంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనంలో రాయబడి ఉందండి. లంచము తన చేతికి చిక్కకుండా చూసేవాడు ప్రమోషన్ పొందుతాడట. ప్రమోషన్ పొందటానికి అవకాశం ఉందంట. అందుకే లంచం వైపు వెళ్ళొద్దు. మంచి స్థాయిలకు ఎదగాలనే వారు లంచానికి దూరంగా ఉండి ప్రమోషన్ పొందాలి. మీరు పదవిలో ఉన్న, అధికారం ఉన్న, ఉద్యోగంలో ఉన్న, డ్యూటీలో ఉన్న, ప్రభుత్వం నుండి పొందుతున్న జీతము చాలు, నీకొస్తున్న రాబడి చాలు, అత్యధికముగా ఆశ కలిగి పరిగెట్టవద్దు. ఎందుకంటే సార్ చాలా ప్రమాదం. పైన దేవుడు చూస్తున్నాడు, దేవుడు సమస్తము చూస్తున్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము
13 వచనంలో రాయబడింది, దేవుడు ఎవరిని చూసి ఊరుకునేవాడు కాదు, తగిన ప్రతిఫలము ఆయన ఇచ్చేవాడు. ఏమో ఈ లోకంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు మరి చూడకపోవచ్చు, మరి సిబిఐ వారు చూడకపోవచ్చు, కానీ వారి చేత చిక్కపోయినా పైన దేవుడు అను ఒకడు ఉన్నాడు, ఆయన చేతికి చిక్కిపోతామండి. ఎందుకంటే మనుషుల కళ్ళు కప్పినా దేవుని కళ్ళు మనం కప్పలేవని గుర్తెరిగి లంచానికి దూరం ఉండండి సార్. అయితే ఒకటి సార్, ఎవరైతే గుమ్మలలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందురు అని దేవుని లేఖనంలో ఉంది. యథార్థంగా ప్రవర్తించే వారికి, నీతిగా మాట్లాడేవారికి ప్రజలు ఎవరు మంచివారని చెప్పరండి, చెడ్డవారనే చెప్తారు. గుడ్ అని చెప్పరు, బేడే చెప్తారండి. ఎందుకంటే ఈ లోకం అలాంటిది. అయినా సరే సింహం వలె నీతిమంతుడవై మీ డ్యూటీలో, మీ సేవలో యథార్థంగా లంచానికి తానివ్వకుండా, లంచానికి చోటు ఇవ్వకుండా యథార్థంగా మీ డ్యూటీ చేస్తూ దేవుని దృష్టికి మంచివారని అనిపించుకుంటూ దేవుని రాకడకు మీరు సిద్ధపడాల్సింది మనం చేస్తూ మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.